ఈ ఉదయకాల సమయంలో మరొక శ్రేష్టమైన అవకాశము మనకు అనుగ్రహించిన మన తండ్రైన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వాక్యమును ఎంతో ఆసక్తిగా వినుటకు సిద్ధంగా ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వర్లరా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము. మానవుని గూర్చిన సత్యము అనే ఈ పాఠంలో మనము చాలా విషయాలు ధ్యానించాము. అందులో భాగంగా ఆదాము ద్వారా వచ్చిన పాపము యొక్క ఫలితాన్ని గూర్చి, అలాగే క్రీస్తునందు దేవుడు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదములను గూర్చి మనము ధ్యానించడం జరిగింది. మరి ఇందులో క్రీస్తునందు మనకు అనుగ్రహించబడిన అనేక ఆశీర్వాదాలను గురించి మనము ధ్యానించాం. ఆ ఆశీర్వాదాలు క్రీస్తునందు ఎలాగా అనుగ్రహించబడ్డాయో దేవుని యొక్క వాక్యము నుండి మరి చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. ఆదాము అనబడిన ఒక వ్యక్తి ఏ విధముగా మరి పాపము చేసి ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా మానవ జాతి అంతటికి కూడా ఎటువంటి నష్టకరమైన స్థితిని తీసుకొచ్చాడో, అలాగే ఆ యొక్క పోగొట్టుకున్న ఆశీర్వాదకరమైన స్థితి నుండి శాపగ్రస్తమైన స్థితిలోనికి వెళ్ళిపోయిన ఆదాము మొదలుకొని యావత్ మానవ జాతి అంతటిని కూడా తిరిగి ఆశీర్వాదమునకు వారసులగుటకు క్రీస్తు ప్రభువు ఏ విధంగా ఆయన గొప్ప త్యాగాన్ని చేశారో ఇవన్నీ కూడా మనం విన్నాం. ఈరోజు మరొక విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఆదాము యొక్క రెండు స్వభావాలను గురించి ఈరోజు మనము ధ్యానించబోతున్నాం. ఈ యొక్క రెండు స్వభావాలు అంటే మానవుని యొక్క రెండు స్వభావాలు, వాటి మధ్య ఉన్న వ్యత్యాసము ఇప్పుడు మనం ధ్యానిద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ వచనంలో మనకు కొన్ని విషయాలు చెప్పబడుతూ ఉన్నాయి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఈ వచనములో శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. కనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. ఇది జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. అంటే ఈ రెండు ఒకదానికొకటి అపేక్షించుట ద్వారా, అంటే రెండు స్వభావాలు కనపడుతున్నాయి. ఒకటి శరీర సంబంధమైన స్వభావము, రెండవది ఆత్మ సంబంధమైన స్వభావం. ఈ రెండు స్వభావాలు మానవునిలో ఉన్నాయి. పై వచనాలలో రక్షించబడిన మనిషిని తప్ప మరెవరిని వివరించడం లేదు. ఇప్పుడు రక్షించబడిన ఒక వ్యక్తిని గుర్చే ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నాడు. పాపి ఒకే స్వభావం కలిగి ఉంటాడు. దేవుని పిల్లలు రెండు స్వభావాలు కలిగి ఉంటారు. ప్రతి నిజమైన విశ్వాసి పౌలు చెప్పినట్టుగా అంతరంగంలో ఈ యుద్ధాన్ని తన జీవితంలో కలిగి ఉంటాడు. ఈ పోరాటాన్ని కలిగి ఉంటాడు. ఇది చాలా జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం.
ఇక్కడ మనం ఆలోచించినట్లయితే అబ్రహాము యొక్క ఉదాహరణ మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు అబ్రహాము యొక్క జీవితంలో ఈ యొక్క పోరాటాన్ని మనం గ్రహించగలం. దాని గురించి పౌలు గారు తెలియచేస్తూ శరీరమును బట్టి పుట్టినవాడు మరి ఇష్మాయిలుగా, ఆత్మను బట్టి జన్మించినవాడు మరి ఇస్సాకుగా తెలియచేస్తూ అక్కడి నుండి ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఎటువంటి అంతరంగ పోరాటం జరుగుతుందో మనం చూడగలం. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఇష్మాయేలు శరీరం నుండి పుట్టిన వాడిని సూచిస్తాడు, ఇస్సాకు ఆత్మ సంబంధంగా పుట్టిన వాడిని సూచిస్తాడు. ఇస్సాకు ఇంట్లోనికి వచ్చినప్పుడు సమస్యలు మొదలయ్యాయి. క్రైస్తవుని జీవితంలోనికి ప్రవేశించినప్పుడు సమస్యలు ప్రారంభమవుతాయి. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. అంటే ఈ రెండు స్వభావాల యొక్క పోరాటం ప్రతి క్రైస్తవుని యొక్క జీవితంలో ప్రారంభం అవుతుంది. ప్రతి క్రైస్తవుని జీవితంలో ఈ రెండు స్వభావాలను కూర్చిన ఆ యొక్క పోరాటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇందులో మనము రెండు స్వభావాలను గురించి ఆలోచించేద్దాం. అందులో ఒకటి పాత స్వభావమును గురించి మనం ఆలోచన చేద్దాం. తర్వాత క్రొత్త స్వభావాన్ని గురించి కూడా మనము పరిశీలన చేద్దాం. ఇందులో ఒకటి పాత స్వభావము. ఆ పాత స్వభావంలో ఉన్న ఆ లక్షణాలను మనం చూస్తే ఒకటి శరీరము యొక్క స్వభావాన్ని మనం చూస్తే యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడే మాటలు అక్కడ మనకి కనిపిస్తాయి. 3వ అధ్యాయము 6వ వచనం, శరీరం మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. ఇక్కడ రెండు, శరీరము ఎక్కడి నుంచి వచ్చిందంటే శరీరము నుండే వచ్చింది, ఆత్మ నుండి వచ్చింది. ఈ రెండు ఒకటి శరీరము నుండి వచ్చింది అంటే ఆ శరీర సంబంధమైన ప్రవర్తన విధానం అంతా ఆదాము నుండి వచ్చింది. అయితే ఆత్మ మూలముగా జన్మించినది అనగా మనము ఆదాము జీవించు ప్రాణి అని, అలాగే క్రీస్తు ప్రభు వారు జీవించు ఆత్మ అని మరి పౌలు గారు తన రచనలో తెలియజేశారు. అయితే ఈ విషయాలు మనం గమనించినప్పుడు ఈ రెండు ఏం తెలియజేస్తున్నాయి అంటే, ఒకటి, లోకంలో ఉన్నవారు కేవలము శరీర సంబంధులుగా ఆదాము సంతతిగా మాత్రమే పరిగణించబడతారు. క్రీస్తు నందు తిరిగి జన్మించిన వారు ఆత్మ సంబంధులుగా క్రీస్తు సంతతిగా మనం చూడగలం, పరిగణించబడుతూ ఉంటాం. ఈ రెండింటిని గురించి మాట్లాడుతూ శరీరం మూలముగా అంటే ఆదాము మూలముగా జన్మించినది ఆత్మ సంబంధమైనది, శరీర సంబంధమైనది, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునైనది అనగా ఆత్మ మూలముగా జన్మించుట అనగా క్రీస్తు మూలముగా జన్మించుట అని మనం గ్రహించాలి. క్రీస్తు మూలముగా జన్మించుట ఆత్మ సంబంధమైన అంటే మనమందరం కూడా ఆత్మ సంబంధులుగా పరిగణించబడతాం. ఈ రెండింటిని అంటే మనం గ్రహించినట్లయితే ఒక రక్షణ పొందిన వ్యక్తి జీవితంలో ఒకటే ఉంటుంది, అది కేవలము శరీర సంబంధమైన విధానం. కానీ ఆత్మ మూలముగా జన్మించిన వ్యక్తిలో రెండిటి యొక్క పోరాటము అనేది, యుద్ధం అనేది ఆ వ్యక్తి జీవితంలో కలుగుతుంది. ఇది మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఒక వ్యక్తి పాపిగా ఉన్నప్పుడు
అతనికి పోరాటం ఉండదు. ఎందుకంటే అతడు కేవలం పాపిగా మిగిలిపోయాడు. కానీ ఒక వ్యక్తి పరిశుద్ధుడిగా ఆత్మ సంబంధిగా జీవించటం ప్రారంభించినప్పుడు అక్కడ నుండి రెండిటికి మధ్య పోరాటం అనేది ఏర్పడుతుంది. రోమా పత్రిక 7వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమా పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం చూడండి. నా యందు అనగా నా శరీరం ముందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది గాని దాన్ని చేయుట నాకు కలుగుట్లేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దాన్ని చేసిండలా దాన్ని చేయలేదు నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాను. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నందు నేను ఆనందించున్నాను గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టిలో పరుచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్నెవడు విడిపించును అని పౌలు గారు తెలియచేస్తూ ఒక క్రైస్తవుని జీవితంలో రెండు నియమాల మధ్య జరిగే పోరాటాన్ని మాట్లాడుతున్నాడు. 25వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాను కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును శరీర విషయంలో పాప నియమమునకును దాసుడునై ఉన్నాను అని పౌలు గారు రెండు నియమాలు, అంటే రక్షించబడని వ్యక్తి యొక్క జీవితంలో ఒకే ఒక నియమం ఉంది, అది పాప నియమం. కానీ రక్షింపబడిన వ్యక్తి యొక్క జీవితంలో మనం గ్రహించినట్లయితే రెండు నియమాలు ఉన్నాయి. పాపిలో ఒకే నియమం ఉంటే పరిశుద్ధంలో రెండు నియమాలు. ఈ రెండు నియమాల మధ్య పోరాటం కూడా జరుగుతుంది. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ మాటలు మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ టూ నేచర్స్ మనం చూస్తున్నాం. ఈ టూ నేచర్స్ ఏంటంటే, ఒకటి పాత స్వభావము. ఈ పాత స్వభావంలో మనము ఇప్పుడు పరిశీలించినట్లయితే 8వ అధ్యాయం కూడా చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో కూడా పౌలు గారు ఈ విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారు. దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల మీరు ఆత్మ స్వభావం కలవారే గాని శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడైన వాడు కాడు. ఈ మాట మనం పరిశీలన చేసినప్పుడు ఇందులో పౌలు గారు చాలా సంగతులు మనకు తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఒక వ్యక్తి యొక్క జీవితము ఎటువైపు మొగ్గు చూపాలి? అతడు శరీర సంబంధిగాన లేక ఆత్మ సంబంధిగాన? ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించాలా లేక శరీర సంబంధమైన వ్యక్తిగా జీవించాలా? ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమైనా. కనుక ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఈ రెండిటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గ్రహించి అతడు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా జీవించడానికి ఆత్మీయ నియమానికి లోబడినప్పుడు అతడు ఆత్మ సంబంధిగా జీవిస్తూ ఉంటాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. తర్వాత రెండో విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, రెండో విషయంలో సహజ సంబంధమైన, అంటే న్యాచురల్ మ్యాన్, అంటే సహజ సంబంధమైన మనిషిని గురించి మనం ఆలోచించినప్పుడు 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం మనకి ఇలా తెలియజేస్తుంది. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకున్నాం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు
దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును. న్యాచురల్ మ్యాన్ అంటే లోకంలో ఉన్న సాధారణమైన వ్యక్తి దేవుని ఆత్మ విషయాలను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అంటే ఇక్కడ మనకి ఏం కనపడుతుందంటే, రెండు రకాలైన వ్యక్తులు, రెండు రకాలైన స్వభావాలు మనం చూస్తున్నాం. ఒకటి ఆత్మ సంబంధమైన స్వభావం, రెండు ప్రకృతి సంబంధమైన స్వభావం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు అంటున్నాడు ఇక్కడ. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. ఇవి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. కనుక క్రీస్తునందు విమోచింపబడనే వ్యక్తి ప్రకృతి సంబంధి, సహజ సిద్ధమైన అంటే ఆదాము ద్వారా వచ్చిన సహజ సిద్ధమైన స్వభావాన్ని అతడు కలిగి ఉంటాడు అనే సంగతి మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. మనం పరిశీలించినట్లయితే ఇక తరువాత విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని పౌలు గారు ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇందులో భాగంగా మనము ఈ యొక్క సహజ సిద్ధమైన మనిషిని గూర్చి మనం ఇప్పుడు కొరింథీ పత్రికలో చూసాం. ఇది ప్రతి సాధారణమైన వ్యక్తి యొక్క జీవితంలో కనిపించే ఒక విధానం. అయితే మనము ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకున్నాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం. ఈ వచనంలో పౌలు గారు మాట్లాడుతూ ఆయన ఒక చక్కని విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని అంటాడు. అంటే ఇప్పుడు సహజ సిద్ధమైన మనిషిని చూసాం. ఇప్పుడు రెండవదిగా పాత మనిషిని చూస్తున్నాం. పాత మనిషి అంటే క్రీస్తునకు మనం చేరనప్పుడు, లేక క్రీస్తునకు చెందనప్పుడు, క్రీస్తును అంగీకరించినప్పుడు ఉన్న ఆ యొక్క పాత మనిషిని చూస్తే మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును, పాత మనిషి ఇక్కడ మనకు కనపడుతున్నాడు, వదులుకొని అంటాడు. ఈ పాత మనిషి భ్రష్టత్వమైన స్వభావంతో, చెడు కోరికలతో ఉండే మనిషిగా చూస్తున్నాం. ఈ రెండు స్వభావాల్లో ఒకటి సహజ సిద్ధమైన మానవ స్వభావము, రెండు పాత మానవ స్వభావము, మూడవదిగా బాహ్య సంబంధమైన స్వభావం. ఈ బాహ్య సంబంధమైన స్వభావాన్ని చూస్తే 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం మనకి విషయాన్ని తెలియజేస్తుంది. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అంటాడు. అంటే బాహ్య పురుషుడు అంటే బయటికి కనిపించే వ్యక్తి. అంటే రక్షించబడని ఒక వ్యక్తి యొక్క జీవితంలో మనం చూసినప్పుడు రెండు స్వభావాలు మనం చూస్తున్నాం. అంటే ఒకటి ఇప్పుడు పాత మనిషి, పాత స్వభావము, అలాగే ప్రకృతి సంబంధమైన మనిషి, ప్రకృతి సంబంధమైన స్వభావం, ఇవి మనం చూస్తున్నాం. అలాగే అతని యొక్క హృదయ సంబంధమైన స్థితిని మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుండి మనం చదువుకున్నాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే ఈ మాటలు అక్కడ మనకి కనపడతాయి.
లోపలి నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చట్టవన్నీ లోపలి నుండి బయలువెళ్ళి మనుషుని అపవిత్రపరచునని చెప్పాను. అంటే ఒక పాత మనిషి యొక్క జీవితంలో, బాహ్య సంబంధమైన మనిషి యొక్క జీవితంలో, ప్రకృతి సంబంధమైన మనిషి యొక్క జీవితంలో హృదయ స్థితి ఎలా ఉంటుందో ఇక్కడ పౌలు గారు ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే ఆ శరీర స్వభావము కలిగిన వ్యక్తి యొక్క మానసిక స్థితి, ఇప్పుడు హృదయం ఎలా ఉందో చూసాం. అంటే హృదయం ఇంతటి భయంకరమైన ఆ స్థితిలో ఉండి, ఇంతటి భయంకరమైన పరిస్థితిలో హృదయము అనేది ఉంది. కనుక మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే అది ఎంత ఆ దుర్నీతితో లేక దుష్టత్వంతో, పాపంతో నిండి ఉందో ఈ వచనాలు మనకు ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఇవి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన వారమై ఉన్నాము. అయితే తర్వాత మనము హృదయం తర్వాత మానసిక స్థితి కూడా ఆలోచన చేద్దాం. మానసిక స్థితి ఎలా ఉంటుంది? రోమపత్రిక 8వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం కలవారు దేవుని సంతోషపరచనేరదు. మనం ఈ పాఠంలో 2 స్వభావాలను గురించి ధ్యానిస్తున్నాం. అందులో మొదటి శరీర స్వభావం. ఈ శరీర స్వభావం కలిగిన వ్యక్తి ఎలాంటి స్థితిలో ఉంటాడు? అతని శరీరం ఎలా, అలాగే ఆ యొక్క సహజ సిద్ధమైన మనిషి, అలాగే పాత మనిషి, అలాగే బాహ్య సంబంధమైన మనిషి, అతని యొక్క హృదయం, అలాగే అతని యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం. ఆ తర్వాత మనము జాగ్రత్తగా ఆలోచించినట్లయితే అతని జీవితంలో పాపము యొక్క ప్రభావాన్ని కూడా మనం గ్రహించినప్పుడు రోమపత్రిక 5వ అధ్యాయము 17వ వచనం మనకు ఈ సంగతి తెలియజేస్తుంది. రోమపత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకున్నాం. 5వ అధ్యాయము 17వ వచనం చూడండి. 17వ వచనం, మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన యెడల, అంటే మరణము వచ్చిందంట. మరణానికి మూలం ఏమిటంటే అపరాధము లేక పాపము. అంటే శరీర సంబంధి అయిన మనిషి ద్వారా ఏమొచ్చింది? పాపం వచ్చింది. శరీర సంబంధమైన మనిషి ద్వారా వచ్చిన ఈ యొక్క పాపము ద్వారా వచ్చిన శాపగ్రస్తమైన స్థితి, లేక అతని యొక్క పాపము యొక్క ప్రభావం, దాని యొక్క ఫలితాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ తరువాత మనము జాగ్రత్తగా ఆలోచించినట్లయితే పాత స్వభావం యొక్క లక్షణాలను మనం ఆలోచించినప్పుడు ఇది ఆదాము స్వభావం. ఆదాము పతనమైన వాడు కాబట్టి అతని సంతానం అంతా పతనం అయిపోయింది. పాత స్వభావం యొక్క లక్షణాలు, ఆ యొక్క లక్షణాల యొక్క పరిస్థితులు మనం ఆలోచించినప్పుడు ఇది ఆ పతనమైన తండ్రి యొక్క అనగా ఆదాము యొక్క స్వభావంగా, ఆ తర్వాత దానిని పొందుకున్న యావత్ మానవ జాతి దాని యొక్క ప్రభావమునకు లోనైన వారుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే ఇది ఎటువంటిది అంటే ఇది వారసత్వ స్వభావం. మనం ఆదాము నుండి ఈ పతన స్వభావాన్ని పొందుకున్నాం. ఇంకొకటి తర్వాత పాయింట్ మనం చూస్తే అది చెడు స్వభావం. చెడు స్వభావం
రోమపత్రిక 8వ అధ్యాయం అంతా దీని గురించి ఎంతో స్పష్టంగా వివరిస్తుంది. ఆ రోమపత్రిక 8వ అధ్యాయం అంతటిని మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ అధ్యాయంలో పతనమైన మానవుని యొక్క జీవిత స్థితి పౌలు గారు ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంటాడు. ఆ 8వ అధ్యాయం 2వ వచనం చదువుకున్నాం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. పతనమైన మానవుడు పాప మరణముల నియమానికి లోనై ఉన్నవాడిగా ఉన్నాడు. అలాగే 3వ వచనంలో శరీరంను అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకున్న మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని పాప పరిహారం నిమిత్తం దేవుడు తన స్వంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన ఆ శరీరముందు పాపమును శిక్ష విధించను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునైనది. ఇక్కడ మార్చి మార్చి మాట్లాడుతూ శరీరము, ఆత్మ, శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు, శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు, ఇలాగా పౌలు గారు 2 స్వభావాలను, వాటి యొక్క ఫలితాలను ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు. ఇక మనము దైవ స్వభావాన్ని గురించి ఆలోచన చేద్దాం. దైవ స్వభావము లేక ఇది 2వ స్వభావం. అంటే 2 స్వభావాలు, ఒకటి శరీర సంబంధమైన లేక ఆదాము ద్వారా వచ్చిన స్వభావాన్ని గురించి మనం ధ్యానించాం. ఇప్పుడు దైవ స్వభావాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం మనకి ఈ విషయాన్ని తెలియజేస్తుంది. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. ఇక్కడ మనము ఈ యొక్క స్వభావాన్ని గూర్చి మనము ఆలోచన చేద్దాం. ఇది దైవ స్వభావం. దైవ స్వభావంలో ఉన్న లక్షణాలు ఇక్కడ మనకి కనపడుతున్నాయి. వీటిని గూర్చి పౌలు గారు 2వ పేతురు పత్రికలో కూడా తెలియజేస్తారు. 2వ పేతురు పత్రిక అంటే 1 పేతురు పత్రికలో దైవ స్వభావం కలిగే బహుమానాన్ని గురించి అక్కడ వివరిస్తారు. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు ఆ మహిమ గుణాతిశయములను బట్టి, అంటే 1వ అధ్యాయంలో మనం ఎటువంటి నిరీక్షణ అనుగ్రహించబడిందో ఆ మహిమ యొక్క గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను. కనుక మొదట ఈ 2 స్వభావాల్లో మొదటి స్వభావమైన మరి మానవ స్వభావం లేక శరీర సంబంధమైన స్వభావం, అలాగే సహజ సిద్ధమైన మనిషి, పాత స్వభావం, అలాగే బాహ్య సంబంధమైన మనిషి, బాహ్య సంబంధమైన పురుషుడు, అతని హృదయం, అతని యొక్క మనస్సు, అతని యొక్క క్యారెక్టర్లు, అంటే అతని యొక్క ఆదాము నుండి అతను పొందుకున్న లక్షణాలు, అలాగే అతని యొక్క పాపం, అలాగే
అతను పొందుకున్న సాతాను యొక్క స్వభావం, ఇవన్నీ కూడా ఒక భాగం. అంటే ఒక ఒక స్వభావం. ఇప్పుడు రెండవ స్వభావాన్ని మనం చూస్తున్నాం. ఇది దైవ స్వభావం. ఈ దైవ స్వభావంలో మనం పాలివారు కావాలనని దేవుడు క్రీస్తునందు మనకు ఆ యొక్క దైవ స్వభావాన్ని అనుగ్రహించి ఉన్నారు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీన్ని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతి వాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. ఇక్కడ ఆ దైవ స్వభావాన్ని గురించి ఎంతో స్పష్టంగా యోహాను గారు మాట్లాడుతున్నాడు. కనుక యోహాను గారు చెప్పినట్లుగా మనం ఈ యొక్క వచనాన్ని జాగ్రత్తగా పరిశీలించితే దేవుని మూలముగా పుట్టినవాడు దైవ స్వభావాన్ని కలిగి ఉంటాడు. దీన్ని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో కూడా తేటపడుతుంది. ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మనలో దైవ స్వభావం ఉందా? ఇది మొదట వేసుకోవాల్సిన ప్రశ్న. దైవ స్వభావము లేనివాడు ప్రమాదకరమైన స్థితిలో ఉంటాడు. దైవ స్వభావము అనేది ఆ దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప స్వభావం. క్రైస్తవుడు దేవ స్వభావములో పాలివాడు కావాలి అంట. దైవ స్వభావంలో పాలివాడు కావాలి. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనాన్ని కూడా మనం చదువుకున్నాం. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. ఇక్కడ మనం గ్రహించాలి, మనము దేవుని సంబంధులము అంటే రక్షించబడిన ఒక వ్యక్తి అతడు దేవుని సంబంధి, దేవుని మనిషి అనేది మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. తర్వాత మనం ఆలోచించినప్పుడు 19వ వచనం కూడా చదువుకున్నాం. మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. కనుక క్రీస్తునందు మనము ఈ దేవ స్వభావాన్ని పొందుకుంటున్నాము. ఈ దేవ స్వభావము మనకు అనుగ్రహించే మరొక గొప్ప భాగ్యం ఏమిటంటే, మనము క్రొత్త వ్యక్తులుగా తయారవుతాము. క్రొత్త స్థితిని మనం పొందుకుంటాం. ఎఫెసీ 4:24 వచనాన్ని చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట మనకి కనపడుతుంది. చూడండి, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము ధరించుకొనవలెను. ఇక్కడ చూడండి, నవీన స్వభావం. ఈ రెండవ స్వభావాన్ని గురించి మనం ధ్యానిస్తున్నాం. రెండవ స్వభావంలో రెండవ విషయం ఏమిటి అనేది మనం జాగ్రత్తగా ఆలోచిస్తే దేవ స్వభావం అన్నాడు. ఈ దేవ స్వభావాన్ని మనం ఆలోచించినప్పుడు ఈ దేవ స్వభావము నవీన స్వభావాన్ని మనకు అనుగ్రహిస్తుంది. మనము నవీన స్వభావము కలిగిన వారమై ఉండవలసిన వారమై ఉన్నాము. నవీన స్వభావము ధరించుకొనని వాడు ఇంకను ఆ మొదటి స్వభావంలోనే, అనగా ఆదాము యొక్క స్వభావంలోనే ఉన్నాడు. కానీ దేవుడు మనల్ని అలా ఉండాలని కోరుకోవటం లేదు. మనము దేవ స్వభావమునందు పాలివారము కావాలని, అలాగే క్రొత్త మనుషులు మనం కావాలి. క్రొత్త వ్యక్తులు అనగా నవీన స్వభావాన్ని ధరించుకున్న వారమై మనం ఉండాలి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం కూడా మనం చదువుతున్నాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ పౌలు గారు ఇలా అంటూ ఉంటాడు. ఇక్కడ 9 కూడా చదువుకుందాం.
ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి, అంటే ఆ పాత స్వభావాన్ని, ఇంతవరకు చెప్పుకున్న ఆ 2 స్వభావాల్లో మొదటి స్వభావాన్ని మనము పరిత్యజించి, అంటే విడిచిపెట్టి, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. క్రొత్త స్వభావము, నవీన స్వభావము. ఇందులో దాన్ని సృష్టించిన వాడు, అంటే ఈ నవీన స్వభావాన్ని సృష్టించిన వాడు దేవుడు. ఆ ఆదాము యొక్క స్వభావము ఆదాము నుండి ఎలా వచ్చిందో, దైవ స్వభావము దేవుని నుండే మనకు వస్తుంది. దేవునిలో మనము ఈ ఈ యొక్క ఆలోచన గ్రహింపు కలిగి క్రీస్తునందు రక్షించబడిన తర్వాత మనం అందరము కూడా ఈ యొక్క నవీన స్వభావాన్ని, అనగా దేవ స్వభావాన్ని ధరించుకొనవలసిన వారమై ఉన్నాం. కనుక ఈరోజు వాక్యం వింటున్న మనలో ఈ నవీన స్వభావం అనేది ఉందో లేదో అనేది జాగ్రత్తగా పరిశీలన చేయవలసిన వారమై ఉన్నాం. ఒకవేళ మనం ఇంకా ఆ మొదటి స్వభావంలోనే ఉంటే అది చాలా ప్రమాదకరమైనది అని మనం గ్రహించాలి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూస్తే పౌలు గారు అక్కడ ఒక విషయాన్ని తెలియచేస్తాడు. కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి అంటాడు. నూతన సృష్టి అంటే పాతవి గతించెను. పాతవి గతించకుండా మనము దైవ స్వభావంలో పాలివారము కాలేము. మనము దేవ స్వభావంలో పాలివారమై కొత్త వ్యక్తులముగా, అనగా నవీన స్వభావాన్ని ధరించుకున్న వారుగా ఉండుటకు ముందు పాతవి గతించాలి. క్రీస్తునందు మనము నూతన సృష్టి చేయబడాలి. ఒక వ్యక్తి నూతన సృష్టి కాకుండా, నవీన స్వభావం ధరించుకున్నవాడు కాకుండా అతడు దేవ స్వభావములో పాలివాడు కాలేడు. మానవుడు అనగా ఆదాము యొక్క సంతతి. మానవుని యొక్క, అంటే బాహ్య సంబంధమైన లేక శరీర సంబంధమైన లేక ఒక కామన్ మ్యాన్ మనం తీసుకున్నట్లయితే అతడు ఇవేవి ఎరగని వాడు. అంటే పరిపూర్ణంగా ఆదాము యొక్క స్వభావంతో నిండుకొని ఉన్నవాడు. అలాంటి వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి మనిషి కూడా అలాంటి వారమే. అయితే ఇప్పుడు క్రీస్తునందు ఉన్న ఎడల అంటున్నాడు. అంటే క్రీస్తులో ఉంటే వాడు నూతన సృష్టి అవుతాడు. దేవ స్వభావాన్ని ధరించుకుంటాడు. ఒక వినూత్నమైన వ్యక్తిగా మారిపోతాడు. ఆ వ్యక్తిని మనము గుర్తించలేము. అది ఎంతో భయంకరమైన పరిస్థితి, ఎంతో దారుణమైన పరిస్థితి, ఎంతో ప్రమాదకరమైన పరిస్థితిగా మనము ఇక్కడ గ్రహించగలం. ఇది మనం ఆలోచించినట్లయితే ఒక విషయం ఎంతో స్పష్టంగా మనకు బోధపడుతుంది. కనుక ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితి నుండి దైవ స్వభావములో పాలువారులుగా చేయుటకు, నూతనమైన వ్యక్తులుగా లేక నూతన సృష్టిగా, నవీన స్వభావాన్ని ధరించుకున్న వారిగా మనల్ని తయారు చేయుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు అనుగ్రహించబడి ఉన్నాడు. ఇక మరొక స్థితిని మనం చూద్దాం. 3వ స్థితి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ విషయం మనకు ఎంతో చక్కగా తెలియజేయబడుతుంది. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. అంటే బాహ్య పురుషుడు కృషించిపోయేవాడు, దినదినము కూడా కృషించిపోయేవాడు, ఆఖరికి అంతరించిపోయేవాడు. కానీ ఆంతర్య పురుషుడు అనగా రెండవ వ్యక్తి, అలాగే నవీన స్వభావం ధరించుకున్నవాడు, అలాగే దేవ స్వభావములో పాలివాడైన వాడు, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడతాడు.
దినదినము అతని జీవితంలో ఆ పాత స్థితి ఉండదు. అంటే పాతగా అయిపోడు, క్రొత్తగా అయిపోతూ ఉంటాడు. అతని జీవితంలో నడవడిక, ప్రవర్తన ఇదంతా దినదినము కూడా కొత్తదిగా, నూతనముగా ఇంకా నూతన పరచబడుతూ ఉంటాడు. ఇది చాలా ఆశ్చర్యమైన విషయం. బలపరచబడుతూ ఉంటాడు, శక్తివంతుడు అవుతూ ఉంటాడు. దేవ స్వభావాన్ని ధరించుకున్న వాడిగా మనకు కనిపిస్తూ ఉంటాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాము. అలాగే ఈ విషయంలో ఎఫెసు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం కూడా మనకు ఈ సంగతులు తెలియజేస్తూ ఉంది. ఎఫెసు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. పౌలు గారు ఇక్కడ ఆత్మ సంబంధమైన వ్యక్తి యొక్క జీవితంలో కలిగే ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని, ప్రతి విధమైన ఆ యొక్క క్యారెక్టర్ని అనగా వ్యక్తిత్వాన్ని రూపించడంలో క్రీస్తు మనకు ఎటువంటి కృప అనుగ్రహిస్తున్నాడో ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. కనుక ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇప్పుడు క్రొత్త వ్యక్తిని అంటే అంతరంగం ఆ పురుషుని లేక నూతన పురుషుని లేక మనం జాగ్రత్తగా ఈ వచనాల్లో పరిశీలించినట్లయితే దేవ స్వభావం నందు పాలివారైన వ్యక్తి ఆంతర్య పురుషుడు ఎలా ఉంటాడో కొన్ని విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే అక్కడ మనము అంటే మొదటి స్థితిలో మనస్సును గురించి మనం తెలుసుకున్నాం, అతని మనసు ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు ఈ స్వభావంలో, రెండవ స్వభావంలో మనస్సు ఎలా ఉంటుందో ఇక్కడ మనం చూద్దాం. రోమపత్రిక 7వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమపత్రిక 7వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడే మనకి ఇలా కనపడుతుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకు, అంటే ఈ రెండవ స్వభావంలో ఉన్నవాడు మనస్సు విషయంలో దైవ నియమానికి లోపడతాడు. అంటే ఇతని మనస్సు ఎలా ఉంటుందంటే దైవికంగా ఉంటుంది, దేవుని యొక్క స్వభావాన్ని కలిగి ఉంటుంది అనే సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. కనుక ఈ విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే మరి క్రీస్తునందు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప స్వభావాన్ని మనము చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఇది క్రీస్తు స్వభావం అనగా మనము క్రీస్తు నుండి పొందుకున్నది. అలాగే అది పరిశుద్ధ స్వభావం, ఎందుకంటే క్రీస్తు పరిశుద్ధుడు కనుక. అది పాపం తర్వాత కూడా మారని స్వభావం. అంటే పాపము నుండి రక్షించబడిన తర్వాత ఎప్పటికీ కూడా పాపముతో జోలి ఇక ఏమీ లేకుండా ఉండే ఒక గొప్ప స్వభావం. అది మార్పు లేని స్వభావం. అంటే ఆదాము యొక్క స్వభావం మార్చుకున్నాము మనం, కానీ ఇది మారేది కాదు. ఇక ఇంకొక స్థితిలోనికి మార్చబట్టుకు అవసరం లేని స్వభావం. అలాగే అది కోల్పోలేని స్వభావం. మనం ఎప్పుడు కూడా దాన్ని కోల్పోకూడదు. ఇది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన వారమై ఉన్నాం. కనుక మనము ఈ యొక్క రెండు స్వభావాలను గురించి ధ్యానిస్తున్నాం. రెండవ స్వభావంలో దాని లక్షణాలు అంటే ఏంటి? ఆ రెండవ స్వభావం యొక్క అంటే దేవ స్వభావం యొక్క లక్షణాలు మనం చూసినప్పుడు అది క్రీస్తు స్వభావము, అలాగే అది దేవుని నుండి వచ్చిన స్వభావం, అది పరిశుద్ధ స్వభావం, అది మారని స్వభావం, మార్పు
మార్చలేని స్వభావం, అది కోల్పోలేని స్వభావం. ఇన్ని ఆధిక్యతలు ఈ స్వభావానికి ఉన్నాయి. కనుక మనము ఈ స్వభావాన్ని ధరించవలసిన వారమై ఉన్నాము. ఈ ఈ యొక్క స్వభావాన్ని గురించి మనము చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఈ ఈ ఈ విషయాలు ఎంతో స్పష్టంగా మనకు బోధపడుతూ ఉన్నాయి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము మనము చదువుకున్నట్లయితే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 1, 2 వచనాలు మనం చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 1 అలాగే 2 వచనాలు మనం చదువుకుందాం. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుంటే ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనా పాపము చేసినట్లా నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యుద్ధం అనుకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. కనుక క్రీస్తు ప్రభువుని గురించి మనకు తెలియచేస్తూ, ఎందుకు అసలు ఈ రెండవ స్వభావాన్ని మనం కలిగి ఉండాలి అంటే, పాపము చేయకుండుటకై అంటున్నాడు. పాపము చేయకుండుటకై, పాపం చేయాలని కాదు, పాపము చేయకుండుటకై ఈ విషయాలను నేను తెలియజేస్తున్నాను అని దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. ఇక మనము తరువాత విషయాన్ని మనం ఆలోచిస్తే ఆ స్వభావం యొక్క ముగింపు లేక అంతిమ స్థితి ఏమిటి అనేది మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఈ ఆలోచన చేసినప్పుడు మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 51 నుండి 53 వచనాలు మనం చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 51వ వచనం నుండి మనము చదువుకుందాం. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ, ఇదిగో మీకు ఒక మరణం తెలుపుచున్నాడు. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదాము. బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుతాము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసినది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసినది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణం మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. కనుక ఈ వచనాలు గమనిస్తే రెండవ స్వభావం యొక్క అంతిమ స్థితి ఏమిటి అంటే, ఇది క్రీస్తునందు పొందబడినదై, అంటే అనుగ్రహించబడినదై, క్రీస్తు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు క్రీస్తు ప్రభువుతో పాటు పరలోకానికి వెళ్ళిపోతుంది. ఇది అమర్త్యతను ధరించుకుంటుంది. కనుక అమర్త్యత అంటే ఇక మరణము లేని స్థితిని అది ధరించుకుంటుంది. క్రీస్తు ప్రభు రెండవ రాకడలో కడబోరం మ్రోగినప్పుడు ఆయనతో పాటు మనం కూడా ఈ అమర్త్యమైన స్థితిలోనికి వెళ్ళిపోతాం. ఈ అమర్త్యమైన స్థితిలో మనము ఈ యొక్క గొప్ప బహుమానాన్ని మనము పొందుకుంటాం. 57వ వచనం కూడా ఇక్కడ చదువుకుందాం. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. అంతిమంగా ఈ రెండవ స్వభావంలో ఉన్న మనమందరము జయాన్ని పొందుకుంటాం. మనమందరము జయిస్తాము. జయించి మన ప్రభుతో కూడా పరలోకమందు ఉంటాం. కనుక ఇది రెండవ స్వభావం యొక్క స్థితి. అంటే ఇప్పుడు నేను మొదటి స్వభావాన్ని కూడా చెప్పాను, రెండవ స్వభావాన్ని గురించి కూడా మీకు తెలియజేశాను. ఇక తదుపరి స్వభావాన్ని మనము జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, తదుపరి స్వభావము రెండు స్వభావాల మధ్య సంఘర్షణ. ఇది మనము ఈ రెండు పాయింట్ల తర్వాత చెప్పుకునే మూడో పాయింట్. మొదటి స్వభావం చెప్పుకున్నాం, ఆదాము స్వభావం. రెండవ స్వభావం చెప్పుకున్నాం, ఇది దైవ స్వభావం, ఆత్మ స్వభావం, క్రీస్తు స్వభావం.
ఈ ఈ రెండు స్వభావాల మధ్య సంఘర్షణ జరుగుతుంది, పోరాటం జరుగుతుంది. ఈ పోరాటాన్ని గూర్చి రేపటి దినము మనము దేవుని కృపను బట్టి ధ్యానిద్దాం. కనుక ప్రియమైన వారులారా, నేను ఈ మాటలు ముగిస్తూ ఉండగా, నువ్వు ఇంకా ఆదాము స్వభావంలో ఉన్నావో లేక దేవ స్వభావంలో వాలివారు అయ్యారో లేదో జాగ్రత్తగా గ్రహించండి. మనం ఆదాము స్వభావంలో ఉంటే నిరీక్షణ లేదు, కానీ క్రీస్తునందు మనము క్రీస్తు స్వభావంలోనికి లేక దేవ స్వభావంలోనికి పాలువారమైతే మనకు ఒక నిరీక్షణ ఉంది. కడపూరం మ్రోగుతుంది. ఆ మ్రోగినప్పుడు మనము ఈ యొక్క మధ్యమైన శరీరాన్ని విడిచిపెట్టేసిన వారమై అమర్త్యతలోనికి వెళ్ళిపోతాము. అంటే మరణమే లేని స్థితిలోనికి వెళ్ళిపోతాం. ఇది నిత్యత్వంలో దేవుడు మనకు అనుగ్రహించే గొప్ప భాగ్యం. ఈ నిరీక్షణ మనకుంది. ఒకవేళ నువ్వు ఇంకా ఆ నిరీక్షణ పొందకుండా ఆ మొదటి స్వభావంలోనే ఉంటే ఎంతో ప్రమాదకరమైన పరిస్థితిలో నువ్వు ఉంటున్నావు అనే సత్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ గ్రహించాలని నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. కనుక ఈ విషయాలు జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా గ్రహించి దేవుని చిత్తాన్ని బట్టి ఈ రెండవ స్వభావాన్ని పొందుకోవాలని మీకు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ఇంతవరకు శ్రద్ధగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియ